తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. బట్ మీ జిల్లా నాయకులు సపోర్ట్ ఉందా గట్టిగా మీకు? అందరి సపోర్ట్. ఎందుకంటే గుత్తా వర్సెస్ కోమటిరెడ్డి అంటే పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది, అలా ఉంటుంది రాజకీయం. అలాంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ ఇంటికి వచ్చి మరీ పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పి ఆహ్వానం ఇచ్చి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మీరు కండవ కప్పుకున్నారు. కరెక్ట్. బట్ ఆ సపోర్ట్ ఉందా? పచ్చ గడ్డేస్తే బగ్గం అంటూ ఉంటుంది అని చెప్పేది అది వాస్తవం కాదు. అన్నదమ్ములకే పడతాయి కదా. అయితే 2004 సంవత్సరంలో నాన్న టీడీపీ నుంచి నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేయడం, కాంగ్రెస్ నుంచి వెంకటరెడ్డి గారు పోటీ చేయడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకోవడం వల్ల మీరు కొద్దిగా అట్లాంటి మీకు ఎక్కడన్నా ఎవరన్నా చెప్తే విరుండొచ్చు తప్ప 2009 సంవత్సరంలో నాన్న ఎంపీ అయిన తర్వాత వెంకటరెడ్డి గారు నాన్న ఇద్దరు కలిసి ఆ రోజు ఆయన మంత్రిగా కొన్ని రోజులు చేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అని చెప్పేసి ఆయన రాజీనామా చేయడం జరిగింది. చాలా అన్యోన్యంగా ఇద్దరు కూడా బ్రదర్స్ లాగానే కలిసి పనిచేశారు తప్ప ఎప్పుడు కూడా మళ్ళీ ఆ గ్యాప్ అయితే ఎప్పుడు రాలా. సరే, పార్టీల గురించి మనం పార్టీలు వేరే పార్టీలు ఉన్నంత మాత్రాన ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా మనకున్న సంబంధాలు కంటిన్యూ అవుతాయి తప్ప పార్టీ ప్రకారం మనం పాలసీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవచ్చు తప్ప అదర్వైజ్ మీరు అన్నట్టు పచ్చిగడ్డి వేస్తే బగ్గం ఉంటుందనే పరిస్థితి అయితే లేదు. అయితే నేను కాంగ్రెస్ పార్టీకు రావాలనే ఆలోచన చేసిన రోజున మటుకు పెద్దలు వెంకటరెడ్డి గారు నన్ను ఆహ్వానించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఆశీర్వాదంతో మా జిల్లాకు సంబంధించిన అందరి నాయకులతోటి, ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ కుటుంబమే కదా, కాంగ్రెస్తో పాటే నాన్నకు జిల్లాకు సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాన్నను 2 సార్లు ఓటేసి ఎంపీగా గెలిపించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మళ్ళొకసారి వెల్కమ్ చేసినారు, నన్ను వెల్కమ్ చేసినారు. నేను అదే సిన్సియారిటీతో కమిట్మెంట్తో పనిచేస్తాను తప్ప మరొకటి కాదు. ఎవరితో బాగుంటారు మీరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో బాగుంటారా, రాజగోపాల్ రెడ్డి గారితో? జిల్లాకు సంబంధించిన అందరి నాయకులతోటి, కోమటిరెడ్డి బ్రదర్స్తోని కానీ, లేకపోతే జానారెడ్డి అంకుల్తో కానీ, లేకపోతే మా ఎంపీ గారు రఘువీర్ గారితో కానీ, చామల కిరణ్ గారితో కానీ, అందరి ఎమ్మెల్యేస్ తోటి కూడా నాకు మంచి సోదరభావంతో ఉన్నటువంటి సత్సంబాలు ఉన్నాయి తప్ప ఎవరితో కూడా వ్యక్తిగతంగా నాకు వైరం లేదు. ఇప్పుడు జానారెడ్డి గారి కొడుకులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అంటుంటారు కదా, రఘువీర్కి కానీ జైవీర్కి కానీ. అంటే ఏంటి, జానారెడ్డి గారి కొడుకులు కాబట్టి, సీనియర్ లీడర్ కొడుకులు కాబట్టి, లేకపోతే చిన్నప్పటి నుంచే వాళ్ళతో కలిసి పెరిగిన బాండింగ్ ఏదో ఉందని చెప్తున్నారు? రెండు కూడా. అంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకంటే ముందు నుంచి కూడా జానారెడ్డి అంకుల్తో కానీ, లేకపోతే పర్సనల్గా తన కుమారులతో కానీ మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయి. కాబట్టి 100% ఈరోజు పాలిటిక్స్లో కలిసి పనిచేస్తున్నారు. జానారెడ్డి గారు సీనియర్ నాయకులు కాబట్టి ఆయన డైరెక్షన్లో ఆయన సూచనలు సలహాలు తీసుకుంటూ రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పాలన అందిస్తూ ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో ఎంపీగా మా రఘువీర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా జయవీర్ గారు ఉన్నారు. కాబట్టి మంచి బాండింగ్తో అందరం పనిచేస్తున్నాం తప్ప మరొకటి కాదు. మీరు ఒక మాట చెప్పారు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు జగదీష్ రెడ్డి దగ్గరికి వెళ్తే కేసీఆర్ని కలవచ్చు అన్నారు, బాగుంది. బట్ కాంగ్రెస్లో కూడా మీ జిల్లాలో రఘువీర్కో జయవీర్కో చెప్తేనే రేవంత్ రెడ్డిని కలవాలి, లేకపోతే కలిసే అవకాశం ఉండదు, అంత సీన్ ఉండదు, ఆ కాంపౌండ్ దొక్కాలంటే ఈ కాంపౌండ్ దొక్కాలని చెప్తారు. నిజమా అది? పొరపాటండి. మనము మా జిల్లాకు సంబంధించిన ఏ నాయకులైనా కూడా సరే, జిల్లా స్థాయి కానీ మండల స్థాయి నాయకులు కానీ, జానారెడ్డి గారికి ఉన్న అనుభవం కానీ, లేకపోతే ఆయనకి రాజకీయాల్లో ఉన్నటువంటి అసోసియేషన్, కాంగ్రెస్ పార్టీతో ఏదైతే అసోసియేషన్ ఏదైతే ఉందో అది 30-35 సంవత్సరాల పైచిలుక అసోసియేషన్ జానారెడ్డి గారితో ఉంది. కాబట్టి జానారెడ్డి గారు ఈరోజు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో మండల స్థాయిలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తల దగ్గర నుంచి ఊరూరా పేరు పెట్టి పిలిచే సీనియారిటీ ఆయనకు ఉంది. కాబట్టి నాయకులందరూ కూడా జానారెడ్డి గారిని కానీ, లేకపోతే ఆయనకున్న కుటుంబానితో కానీ అందరికీ పరిచయాలు ఉంటాయి. కాబట్టి ఆ ఇంటికి పోతుండొచ్చు, వాళ్ళతో ఏమన్నా పనులు కానీ ఏమన్నా మంచి చెడ్డ మాట్లాడేదానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కాకపోతే వాళ్ళ త్రూనే, అంటే ఖచ్చితంగా జానారెడ్డి గారినో లేకపోతే రఘువీర్ గారినో కలిసిన తర్వాతనే వాళ్ళ త్రూనే ముఖ్యమంత్రి గారిని వాళ్ళ ఎమ్మెల్యేస్ కూడా కలవాలనే పరిస్థితి అవుతుందో అది వాస్తవం కాదు. అంటే ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీలో క్వార్టరీ లేదు, బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కేసీఆర్ చుట్టూ క్వార్టరీ ఉందని చెప్తారు. 100%. ఈ రోజు కూడా నేను ఒకటి మీకు కాంగ్రెస్ పార్టీలో క్వార్టరీ లేదు, ఎటువంటి క్వార్టరీ లేదు. ఎమ్మెల్యేలు కానీ రోహిణ్ రెడ్డి లేడా, ముఖ్యమంత్రి గారితో నరేందర్ రెడ్డి లేడా? లేదండి, వేమ నరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగత సలహాదారు, ప్రభుత్వానికి సలహాదారు. మీరు రోహిణ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, సంతోష్ ఎంపీ అండి, రాజ్యసభ. కరెక్టేనండి. జగదీష్ రెడ్డి కూడా మినిస్టర్ అండి. కాదని చెప్పేసి నేను చెప్పట్లా. కాకపోతే ఎప్పుడైతే ముఖ్య నాయకులు వీళ్ళతోని తప్ప ఇంకెవరి కానీ వీళ్ళ త్రూ కాకుండా ఇంకెవరిని కూడా కలిసే పరిస్థితి లేనప్పుడు అప్పుడు దాన్ని కోటరీ అంటారు. వీళ్ళు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి రోహిణ్ రెడ్డి గారు కానీ, వేమ నరేందర్ రెడ్డి గారు కానీ దగ్గర అయినా కూడా సరే, వ్యక్తిగతంగా జిల్లాకు సంబంధించిన మండలానికి సంబంధించిన ఏ నాయకులు అన్నా కూడా సరే ముఖ్యమంత్రి గారితో డైరెక్ట్ గా కలిసే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా కోటరీ అవసరం. మీ సొంత జిల్లా కోమటిరెడ్డి మినిస్టర్
తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రీసెంట్గా ఒక జర్నలిస్ట్తో ఒక చిన్న ఆడియో క్లిప్ బయటికి రిలీజ్ అయింది, చూసారా? చూశాను. ఏం చెప్పారు దాంట్లో? చెప్పండి మీరే. సొంత ఆయన జిల్లాలో ఎంపీ వంశీచంద్రని గెలిపించుకోలేకపోయాడు, ఎమ్మెల్సీని గెలిపించుకోలేకపోయాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలామందిని గెలిపించుకోలేకపోయారు. తెలంగాణ మాత్రం రేవంత్ రెడ్డి వల్ల రైజ్ అవుతుంది, రైజింగ్ తెలంగాణ. లేకపోతే మిగతా ఎక్కడైతే జూబ్లీ హిల్స్ కావచ్చు అండ్ గెలిచిన చోట ఆయన ప్రతిభ, ఆయన మాట జనానికి నచ్చింది, డెవలప్మెంట్ ఉంది, రేవంత్ రెడ్డిని ఇష్టపడుతున్నారు. కాబట్టి అంటే ఈరోజు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ అనే స్థాయికి ఆయన తీసుకొచ్చారు. అంటే నేనే రాజు నేనే మంత్రి అనేది కూడా ఈ మధ్య బాగా ట్రోల్ అయిపోయింది. మీరు చూసారో లేదో? అంటే మీరు మీ జిల్లా అదే పార్టీ అదే ఎమ్మెల్యే, ఆయన అంతగా బయటపడాల్సిన అవసరం ఏముంది అసలు? ఏం లేదు రోషన్ గారు, మీరు ఆలోచన చేయాల్సింది, రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ సభ్యులు. వ్యక్తిగతంగా కూడా నాకు దగ్గర, నేను తనను నా బిగ్ బ్రదర్గా భావిస్తా, తను ఇచ్చే సలహాలు సూచనలు కూడా నేను వ్యక్తిగతంగా స్వీకరిస్తాను. అయితే మీరు చెప్పినటువంటి పదాలు కానీ మీరు చెబుతున్నటువంటి అంశాలు కానీ ఆయన మాట్లాడినట్టుగా నేనైతే చూడలేదు. అయితే నేను చూసింది ఏంటి, జిల్లాకు ఇంకొక మంత్రి పదవి ఇవ్వడంలో తప్పు లేదు. నేను కూడా పార్టీ కోసం పనిచేశాను. ఖమ్మం జిల్లాకు 3 ఇచ్చారు. నేను కూడా పార్టీ కోసం పనిచేశాను. ఆయన ఇప్పుడు శాసనసభ సభ్యుడిగా ఎవరికైనా కూడా సరే ఆశించడంలో తప్పలేదు కదా. మంత్రివర్గంలో ఒక స్థానం కనుక ఒకవేళ జిల్లాకి దొరికితే జిల్లాకి ఇంకో కొంచెం మంచి చేసేదానికి ఆస్కారం ఉంటుంది. తన శాసనసభ నియోజకవర్గమైనటువంటి మునుగోడుకి కానీ ఇంకా కొంచెం బెటర్గా నిధులు తేవాలన్నా పని చేయాలన్నా కూడా సరే ఒక మంత్రి పదవి తనకి అవకాశంగా మారుతుంది అనే ఆలోచనతోటి ఇంకా కొంచెం బెటర్ సర్వీస్ చేద్దామనే ఆలోచనతో ఆయన ఆశించడంలో తప్పలేదు కదా. ఇప్పుడు మా నాన్నగారు కూడా, సుఖేందర్ రెడ్డి గారు కూడా, జీవితంలో ఇన్ని రోజులు రాజకీయం చేసినాము, మనం కూడా ఒకరోజు మంత్రిగా పనిచేస్తే ఆ అనుభవం కానీ ఇంకొంచెం ప్రజలకు బెటర్గా పనిచేయాలనే ఆలోచన మా నాన్నగారికి సుఖేందర్ రెడ్డి గారికి కూడా ఉన్నట్టే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ఆలోచన ఉండడంలో ఆశ ఉండడంలో తప్పలేదు కదా. సో ఆ భావాన్ని ఆయన వ్యక్తం పరిచారు తప్ప మరొకటి కాదు. రెండో అంశం, మీరు ఇందాక అడిగినట్టు నేనే రాజు నేనే మంత్రి అనేది ఏదైతే మీడియాలో బాగా హైలైట్ అయిందో, ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ అంటే ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని నేనే, మున్సిపాలిటీకి సంబంధించిన మంత్రిని కూడా నేనే కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించిన ఎట్లాంటి ఫలితాలు వచ్చినా నేనే రాజుని నేనే మంత్రిని కాబట్టి బాధ్యత నాదే అనే విధంగా ఆయన మాట్లాడినారు తప్ప దాంట్లో మీడియాలో ఏ విధంగా ప్రొజెక్ట్ అయింది, జనరల్లీ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనేది ఇంకొక అంశం కావచ్చు. సొంత మినిస్టరే ఓపెన్ అయ్యి చెప్పారు కదా, సినిమా టికెట్ల విషయంలో కనీసం నన్ను కాల్ చేసి నాకు కన్సర్న్ కూడా తెలుసుకోలేదు, ఎవరు టికెట్లు పెంచారో కూడా నాకు తెలియదని ఒక సినిమాటోగ్రఫీ మంత్రి మినిస్టర్ మీడియా ముఖంగా చెప్పినప్పుడు ఎంత గ్యాప్ ఉంది కాంగ్రెస్ పార్టీలో మంత్రులకి ముఖ్యమంత్రికి అనేది కనపడుతుంది కదా. లేదండి, పొరపాటు అది 100%. మీరు ఒకసారి ఆలోచన చేయండి, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నిక జరిగింది. అన్ని జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేమంతా జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకొని ఆ ఎలక్షన్స్లో మంచి ఫలితాన్ని సాధించాం. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా కూడా అందరూ మంత్రులు కానీ అందరూ కలిసి జాగ్రత్తగా మంచి కోఆర్డినేటెడ్ యాక్షన్ తోటి మంచి ఫలితాలు రాబట్టాం. సో ఎక్కడన్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఏదన్నా ఉంటే ఏ పార్టీలో అయినా కూడా సరే సహజం. కాంగ్రెస్ పార్టీలో కుటుంబంలోనే మీరు ఇందాక అన్నట్టు ఇద్దరు బ్రదర్స్ మధ్యలోనే ఒక్కొక్కసారి భేదాభిప్రాయాలు రావచ్చు, చిన్న చిన్న మనస్పర్ధలు కానీ చిన్న చిన్న అపార్థాలు కానీ ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ గ్యాప్ కానీ రావడం అనేది సహజంగా జరగవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న అంశాన్ని పెద్దగా భూతద్దంలో చూసి దాన్ని పెద్దగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుందని అయితే నేనైతే భావిస్తాను. ఓకే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.